ఈ సమయంలో కీర్తన గ్రంథము 40వ అధ్యాయము మొదటి వచనములో దావీదు కీర్తనకారుడు చెప్పుచున్న మాట, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. చూడండి, ఈ మాట మేము సాగుతున్న టైంలో కొత్తగా మేము మందిరంలోకి వెళ్ళినటువంటి ఫస్ట్ కూడిక మా దైవజనుడు చెప్పినటువంటి వాక్యం ఈ మాట. దేవుని స్తోత్రం. నేను అది ఒక మెమొరీ అన్నమాట. చూడండి, ఆ మాటలు ప్రతి పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట మనం నమ్మినట్టయితే ఆ మాట మనకి ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని స్తోత్రం. ఆయన యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటిని. ఎన్నో అవసరతలు మాకున్నాయి. దేవుని స్తోత్రం. ఎన్నో సమస్యలు, జిగటగల దొంగ ఊబి, ఎటూ కూడా వెనక నుయ్యి ఎదర గొయ్యి అని ఏదో సామెత ఉంది కదా, ఆ విధంగా ఉంది మా పరిస్థితి. కానీ ఈ మాట మా దైవజనుడు చెప్పినప్పుడు మేము నమ్మామండి. దేవుని స్తోత్రం. ఇందులో ఉన్నటువంటి అన్ని ఆశీర్వచనాలు మేము పొందుకున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట విలువైనది. నమ్మండి, ఆ వాగ్దానం మీరు స్వతంత్రించుకుంటారు. దేవుడి మాటలు దీవించును గాక.